హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కాంచన గుమ్మం వైపే చూస్తూ, ఎదురు చూస్తూ ఛ! ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళింతే. ఈరోజు మీ పెళ్లి రోజు ఇంటి పట్టున ఉండండ్రా అన్నాను. వెళ్ళి ఆశీర్వాదం తీసుకొనొస్తానన్నాడు. దీపొచ్చింది. వీడింకా రాలేదు. పెళ్లి రోజున గూడా సంతోషంగా ఉండనివ్వకుండా ఆ జోష్న ఎక్కడెక్కడ తిప్పుతుందో ఏంటో! దీపా! దీపా! ఒకసారి ఇలా రా. దీపా! అని పిలుస్తా ఉంటే శౌర్య వస్తది. ఏమే! వెళ్ళి మీ అమ్మని పిలవవే అనగానే శౌర్య, అమ్మ లోపల లేదు నానమ్మ అనంటది. ఎక్కడికెళ్ళింది అని కాంచన అడుగుతా ఉంటే, ఇక్కడే ఉండాలి కదా అని శౌర్య అంటది. సరే నువ్వెళ్ళి ఆ పెరట్లో చూడు అనగానే శౌర్య వెళ్తది. వాడింకా రాలేదని పెరట్లో బాధపడుతూ కూర్చొనుంటుంది అని అనుకుంటూ ఉంటే శౌర్య వచ్చి, నానమ్మ అమ్మ పెరట్లో కూడా లేదు అనగానే కాంచన, పెరట్లో కూడా లేదా? ఇంట్లో లేక పెరట్లో కూడా లేక దీప ఎక్కడికెళ్ళిందో ఏంటో అని అనుకుంటూ ఉంటది. ఇటు కార్తీక్ ఇంకా జోష్న కారులో వెళ్తా ఉంటారు. కార్తీక్ చిరాకు పడుతూ, చూడు ఇంటికి రావడానికి చీకటి పడేంత దూరం తీసుకెళ్ళావు అని అంటా ఉంటే జోష్న నవ్వుతూ సిగ్గుపడుతూ, ఏ ఇది మీ పెళ్లి రోజులా కాకుండా మన పెళ్లి రోజులా ఉందా అని అంటది. అప్పుడు కార్తీక్, పెళ్లి రోజు నాడు నువ్వు నాకు ఇచ్చిన పనిష్మెంట్‌లా ఉంది. పనిష్మెంట్ నీకు గాదు బావా, దీపకి. పాపం ఈ పాటికి ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటది అని అంటా ఉంటే కార్తీక్ సడన్‌గా బ్రేకులేస్తాడు. వెంటనే జోష్న, దీప ఏడుస్తూ ఉంటది అనగానే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టయిందా అని అంటా ఉంటే కార్తీక్, ఒకసారి అటు చూడు అని అంటాడు. ముల్లు ఎక్కడ గుచ్చుకుందో నీకే తెలుస్తుంది అని అంటాడు. ఏముందక్కడ అని జోష్న చూస్తది. చూస్తే దీప స్కూటీ వేసుకొని కారుకి అడ్డంగా నిలబడతది స్కూటీ మీద. కార్తీక్ నవ్వుతూ, ఫోన్లో రెచ్చగొట్టావు కదా, దాని రిజల్ట్ ఇది అనగానే జోష్న, రిజల్ట్ అద్రిపోయింది బావా అని కార్తీక్‌కి దీప దగ్గరికెళ్తది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సీరియస్‌గా చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ కార్తీక్‌కి, అమ్మో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగకుండా చైనా వాళ్ళ అడ్డుపడాలి అనుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళి ఇద్దరి మధ్యలో నిలబడతాడు. దీపాతో, బంగారం ఏంట్రా నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి బండేసుకొని వచ్చావా? ఎంత ప్రేమరా నేనంటే. చూసారా పెద్ద మేడం గారు, మా ఆవిడికి నేనంటే ఎంత ప్రేమో అని అంటా ఉంటే జోష్న, అయితే దీపకి సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అని అంటది. అప్పుడు కార్తీక్, ఆ ఇచ్చేది ఏదైనా ఉంటే త్వరగా ఇచ్చేయండి, మేం బయలుదేరతాం అని అంటూ దీపం చూస్తూ ఉంటాడు కార్తీక్. జోష్న ఏమో కార్తీక్ దగ్గరకొచ్చి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తది. దీప అది చూసి కార్తీక్‌ని నెట్టేసి జోష్న చెంప పగలగొడతది. కార్తీక్ ఇంకా దీప, జోష్న ముగ్గురు ఆఫీస్‌కెళ్తారు. దీప జోష్నకి గ్లాస్‌లో మంచినీళ్ళు ఇస్తూ, ఏంటలా చూస్తున్నావు? వాటర్ తాగు. రోడ్డు మీద పంచాయతీ పెట్టుకొని ఈ ఇంటి పరువు తీయడం ఎందుకని ఆఫీస్‌కి తీసుకొచ్చాను. తాగు అని ఇస్తా ఉంటే జోష్న అలా చూస్తూ ఉంటది. కార్తీక్ ఏమో పండిపోయిన దొండపండులా అయిపోయింది దవడంతా అని అంటాడు. అప్పుడు దీప, నీ సానుభూతులేమి జోష్నకి అవసరం లేదు బావా. ఎందుకంటే తనేమి తెలియనితనంతోనో అమాయకత్వంతోనో మైమరిచిపోయి చేయలేదు. కావాలనే నన్ను ఫోన్లోనే కాకుండా డైరెక్ట్‌గా రెచ్చగొట్టడానికే నీకు ముద్దు పెట్టాలనుకుంది. జనరల్‌గా మేడం గారికి నేనంటే మంట. ఒక భార్య ముందు తన భర్తని పరాయి ఆడది ముద్దు పెట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చూపించాలని ఏదో ట్రై చేసింది. అందుకే ఒక భార్య కోపం ఎలా ఉంటుందో నేను రుచి చూపించాను. ఇక మీదటైనా ఇలాంటివి మానేస్తే మంచిది. మానకపోతే అని జోష్న అంటది. దీప జోష్న అని గట్టిగా అంటది. జోష్న లేచి మానకపోతే అని గట్టిగా అంటది. అప్పుడు దీప, నా కడుపులో బిడ్డ నిద్రపోతూ ఉంటుంది. నేను అరిచి దాన్ని నిద్రలేపాలి అనుకోవడం లేదు అనగానే జోష్న, నువ్వు కార్తీక్ భార్యవని తలుచుకుంటేనే నాకు బీపీ పెరిగిపోతుంది. అలాంటిది నువ్వు కడుపులో బిడ్డ గురించి కూడా మాట్లాడావనుకో నాకు ఒక పక్క మైండ్ పనిచేయదు అని అంటా ఉంటే కార్తీక్, నువ్వింకా దీపని రెచ్చగొట్టడం అవసరమా అని అంటాడు. అప్పుడు దీప, బావా నువ్వు మధ్యలోకి రాకు. ఈ మనిషి పద్ధతి సరిగ్గా లేదు. దాన్ని ఈరోజు సరిచేసే ఇక్కడి నుండి వెళ్ళాలి అని అంటా ఉంటే జోష్న, నువ్వు సరిచేయడానికి సర్దడానికి ఇదేం వంటగది కాదు. నీ చేత్తో నువ్వు నాశనం చేసిన జీవితం
అనగానే దీప, దేవుడు మనకివ్వని దాని గురించి ఆలోచించకుండా ఇచ్చిన దాని గురించి సంతోషపడితే అందరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి అని అంటా ఉంటే జోష్న, ఏమిచ్చాడు నాకు ఆ దేవుడు అని అడుగుతుంది. బంగారం లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు, ప్రాణంగా చూసుకునే అమ్మానాన్నలిచ్చాడు, గర్వంగా చెప్పుకునే వంశ ప్రతిష్టనిచ్చాడు, 3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తినిచ్చాడు. ఇవన్నీ వదిలేసి నీకు దక్కని ఏదో ఒక దాని వెంట మతిలేని దానిలా పరిగెడుతున్నావు అనగానే జోష్న కార్తీక్ వైపు చూస్తూ, నేను దేని వెంట పడుతున్నానో నీకు తెలియదా అని దీపని అడుగుతుంది. వెంటనే దీప, నువ్వు పొందాలనుకున్నది నీకెప్పటికీ దొరకదు అని అంటది. అప్పుడు జోష్న, నిన్ను అడ్డు తప్పిచ్చైనా దాన్ని నేను దక్కించుకుంటాను అనగానే దీప, అది నీ వల్ల కాదు అని అంటది. అది నా వల్ల అవుతుందే సుమిత్ర కన్న కూతురా అని జోష్న గట్టిగా సీరియస్గా అంటది. దీప షాక్ అయిపోయి కార్తీక్ని చూస్తూ ఉంటది. ఏంటి దీప, షాక్ అయిపోయావా? ఈ నిజం నీకెలా తెలిసిపోయింది అనుకున్నావా? నీ కన్న తల్లికొచ్చిన రోగాన్ని అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో నువ్వు, బావ, మా నాన్న, దాసు ఆడిన డ్రామాలన్నీ నాకు తెలిసే. ఏంటి అలా చూస్తున్నావు? బావకి తెలియదనుకుంటున్నావా? మా ఇంట్లో పార్టీ పెట్టిన రోజే బావకి తెలుసు. కార్తికేమో, దీప అది అని అంటా ఉంటే జోష్న చేయి చూపించి ఆపు అన్నట్టు, లెట్ మీ ఫినిష్ బావా. మీ పంచాయతీలు ఏమైనా ఉంటే ఇంటికెళ్ళిన తర్వాత పెట్టుకోండి అనగానే కార్తీక్, ఇప్పుడు ఇదంతా నా భార్యకి చెప్పడం అవసరమా అని అంటాడు. అవసరమే బావా. ఈ నిజం నాకు తెలియదనుకోనే. నీకు బంగారం లాంటి కుటుంబం ఉంది, ప్రాణంగా చూసుకునే అమ్మా నాన్నలు ఉన్నారు. ఇలాంటి భారీ భారీ డైలాగులు చెప్తుంది. ఇప్పుడు చెప్పమ్మా, బంగారం లాంటి కుటుంబం ఉందా? భుజాన సంచేసుకొని గాలికి తిరిగే ఒక తండ్రి, పెళ్ళాం దగ్గర డ్రైవర్గా పనిచేసే సాఫ్ట్వేర్ తమ్ముడు, ఎప్పుడు ఏది గుర్తుంటుందో తెలియని ఒక హాఫ్ మైండ్ నానమ్మ. దిస్ ఈజ్ మై డంప్ యాడ్ ఫ్యామిలీ అని అంటా ఉంటే దీప, అన్నీ తెలుసుకున్నావు అన్నమాట అని అంటది. అప్పుడు జోష్న, మామూలుగా కాదమ్మా, DNA టెస్ట్ చేయించి మరీ కన్ఫర్మ్ చేసుకున్నాను. పెళ్ళాం మీద అతి ప్రేమ ఎక్కువైపోయి బావా నీ దగ్గర దాచాడంతే. పాపం, నిజం తెలియక నువ్వింకా ఆ డ్రామానే కంటిన్యూ చేస్తున్నావు అనగానే దీప, సరే జోష్న, మనందరి డ్రామాలు ఇక్కడితోనే ఆపేద్దాం. నీకు కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి మా బావ వెంట పడ్డం మానేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా దూరంగా వెళ్ళిపో అని అంటా ఉంటే జోష్న, అప్పుడు నీ భర్త, నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబం అంతా కలిసి యావదాస్తిని అనుభవిస్తూ హాయిగా ఇక్కడే ఉంటారు అంటావు అని అంటా ఉంటే దీప, నువ్వు నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోవద్దు అని అంటున్నాను అని అంటది. అప్పుడు జోష్న, నా జీవితంలో సంతోషాన్ని ఎక్కడ మిగిల్చావని కోల్పోవడానికి అని అంటూ దీప మెళ్ళో తాళిని తీసి, ఇది నీ మెళ్ళో పడాల్సిన తాళ అంటే తాళిని పట్టుకొని, నా మెళ్ళో పడాల్సిన తాళి. అనుకున్న ముహూర్తానికి బావకి నాకు పెళ్లి జరుగుంటే వారం రోజుల కిందటే మా మొదటి పెళ్లి రోజు జరుగుండేది అనగానే కార్తీక్, నీ మెళ్ళో తాళి కట్టకపోవడానికి దీప కారణం కాదు అని అంటాడు. అప్పుడు దీప, బావ నా మెళ్ళో తాళి కట్టడానికి కూడా కారణం నేను కాదు అని అంటది. వెంటనే జోష్న, కానీ బావ నా మెళ్ళో తాళి కట్టకపోవడానికి కారణం నువ్వే. కాదని చెప్తున్నాను కదా అని కార్తీక్ అంటాడు. నీకు మాట్లాడే అర్హత లేదు బావా, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని కార్తీక్ అంటాడు. అది ఎప్పుడు చెప్పాలి? దీప మెళ్ళో తాళి కట్టిన తర్వాత కాదు, కట్టక ముందే చెప్పాలి అని అంటది. దీపేమో, ఇప్పుడు ఆ గతమంతా అవసరమా అని అడుగుతుంది. వెంటనే జోష్న, అది నీకు గతం కావచ్చు, నాకు మాత్రం నేను కోల్పోయిన జీవితం దీప అని అంటది. అప్పుడు దీప, నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ నీతో ఎవరైనా చేయించారా? నువ్వే కదా కావాలని చేసావు. ఎస్ దీప, చేశాను. సగం తప్పులు బావని నా భర్తను చేసుకోవడం కోసం చేస్తే, మిగతా సగం తప్పులు నా పుట్టుక గురించి బయట పడకుండా ఉండడానికి చేశాను అని అంటా ఉంటే కార్తీక్, మరి నీలాంటి దాని గురించి నాలాంటోడు ఎందుకు ఆలోచించాలి అని అంటాడు. వెంటనే జోష్న, ఈ గొడవలన్నీ మొదలైందే నీ వల్ల బావా, మధ్యలో మా ఆయన ఏం చేశాడు అని దీపంటది. మొత్తం తగలబెట్టిందంతా మీ ఆయనే, మిగిలింది ఏమైనా ఉంటే నువ్వు తగలబెట్టావు అనగానే దీప, మనిద్దరి జీవితాల్ని పోల్చుకుంటే ఎక్కువ అన్యాయం జరిగింది నాకు.
అమ్మా నాన్నలకి దూరమైంది నేను అనంటది. అప్పుడు జోష్న, దానికి నాకు ఏంటి సంబంధం? ఒక మంచి కోరిక, మరో మనిషి ప్రతీకారం మనిద్దరికీ 2 కొత్త జీవితాలనిచ్చాయి. ఎవరా ఇద్దరు అని దీప అడుగుతది. కాంచనత్త వాళ్ళ అన్నయ్యని కోరిన కోరికే నీ కన్న తల్లి కడుపులో నీకు ఊపిరిని పోసింది. మా నానమ్మ ప్రతీకారమే నన్ను నీ స్థానంలో తీసుకొచ్చింది. నేనేమన్నా నీ స్థానం అడిగానా? కన్న తల్లి పొత్తిళ్లలో ఉన్న బిడ్డని దూరం చేసి మరో మనిషిని తల్లించేశారు. మా నానమ్మ చంపాలనుకున్న నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావో ఆ రోజు నేను అంతే అమాయకంగా ఉన్నాను. మనకి తెలియకుండానే మన తలరాతలు మారిపోయాయి. నువ్వెలా నీ కన్నతల్లికి దూరమయ్యావో నేను అలాగే నా కన్నతల్లికి దూరమయ్యాను. అంటే అన్యాయం ఇద్దరికీ జరిగినట్టే కదా. నీకు నీ కన్నతల్లి మీద ప్రేమున్నట్టు ఏ నాకు నా కన్నతల్లి మీద ప్రేముండదా? మీ అమ్మ నీ చిన్నప్పుడే చనిపోయింది కదా అని నువ్వు అడగొచ్చు. ఏమో, నేను తనతో ఉంటే తను బ్రతికేదేమో. మా గ్రాణి చేసిన అన్యాయం తట్టుకోలేక బెంగతోనే నా కన్నతల్లి చచ్చిపోయిందేమో. ఇప్పుడు నువ్వు దీన్ని నీ యాంగిల్లో ఆలోచించు. నీ స్థానంలో నేనుండాలని, నేను చచ్చిపోయానని మా అమ్మతో చెప్పి నన్ను మీ అమ్మకి కూతుర్ని చేశారు. పుట్టగానే కూతురు చచ్చిపోయింది అంటే ఆ తల్లి ఎంత కుమిలిపోయిందో. మా నాన్న దాసు కూడా మా అమ్మతో ఈ నిజం చెప్పలేదట. అంటే మా నాన్న మా గ్రాని ఎంత పాపం చేశారో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నీ తల్లి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు తల్లి లేదే, చచ్చిపోయింది, చంపేశారు. నేను పుట్టే టైంలో నువ్వు కూడా పుట్టకుండా ఉంటే నా జీవితం మరోలా ఉండేది అనగానే దీప అలా అని రాజ్యాంగంలో లేదు కదా అని అంటది. అప్పుడు జోష్న, ఓకే, దాంట్లో మనిద్దరి తప్పు లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టు. నేను ఎదిగేటప్పుడు ఈ మనిషిని పేరుతో పరిచయం చేయలేదు, వరుసతో పరిచయం చేశారు. ఈవిడ మీ మమ్మీ, ఈయన మీ డాడీ, ఈయన మీ తాత, ఈవిడ మీ అత్త, వీడు నీ మొగుడు అని పరిచయం చేశారు. ఆ మాటకి అర్థం తెలియని నేను ఊహ తెలిసిన తర్వాత మా గ్రానీని అడిగాను, మొగుడు అంటే ఏంటని. మీ మమ్మీ మీ డాడీ ఎలాగో నువ్వు మీ బావ అలాగే, వాడితో నువ్వు జీవితాంతం కలిసుంటావు, వాడే నీ హీరో, వాడికి నువ్వే హీరోయిన్ అని చెప్పింది. అప్పటి నుండి బావే నా ప్రపంచం. మరో కల కనడానికి కూడా నా కళ్ళు ఒప్పుకోలేదు. ఈ రోజంటే మాట్లాడుతున్నాడు గాని ఈ పెద్ద మనిషి, మరదలా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని ఏ రోజైనా చెప్పాడా? చెప్పలేదు. చెప్పలేదు అంటే నేను బావ మీద ఆశలు పెట్టుకుంటానా లేదా? ఒక ఆడదానిలా ఆలోచించు. అనుకోకుండానే కుటుంబాల మధ్య కాశీ పెళ్లితో గొడవలు మొదలయ్యాయి. దానికి కారణం కూడా నువ్వే. మా పెళ్లితో 2 కుటుంబాలు ఒకటవుతాయి అని బావ చేత నా మెడలో తాళి కట్టించుకోవడానికి తాళి కూడా తీసుకెళ్లాను. అదే తాళి బావ నీ మెడలో కట్టాడు. ఇప్పుడు మొన్న ఆ బావ అంటే నీకెంత ఇష్టమో అప్పుడు నాకు అంతే ఇష్టం ఉంటుంది కదా. ఇంత ఇష్టమైన మనిషి, తనే నా జీవితం అనుకున్న మనిషి నీకు సొంతమైపోతే కోపం రాదా? నీకు బాగా ఇష్టమైన వాళ్ళు దూరమైతే నువ్వెలా బాధపడతావో నేను అలాగే బాధపడతాను దీపా. బావ దూరం అయిపోయాడు. నేను చిన్నప్పటి నుండి నా సొంతం అనుకున్న మనిషి వేరే వాళ్ళకి సొంతమైపోతే నేను ఎంత ఏడ్చుంటానో ఒక్కసారి ఆలోచించు. ఒక మనిషి జీవితంలో ఆనందాన్ని డిసైడ్ చేసినవి రెండే రెండు. ఒకటి పేరెంట్స్, 2 లైఫ్ పార్ట్నర్. ఒక ఆడదానిలా చూసుకుంటే మంచి తల్లిదండ్రులుండి మంచి భర్త లేకపోయినా లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. కానీ మంచి తల్లిదండ్రులు లేకపోయినా మంచి భర్త దొరికితే మిగిలిన జీవితమైనా సంతోషంగా ఉంటుంది. నేను సుమిత్ర కూతుర్ని కాదు అని తెలిసేంత వరకు నా అదృష్టానికి నా దిష్టే తగులుతుందేమో అనుకునేదాన్ని. నువ్వొచ్చావు, బావ పోయాడు, పోనీ పేరెంట్స్ అయినా మిగులుతారా అంటే అసలైన వారసురాలివి నువ్వు. ఆ నిజం తెలియనంత వరకే ఆ ఇంట్లో నేను కూతురుగా ఉండేది. తెలిసిన మరుక్షణం లగేజ్ సర్దుకొని మా నాన్న దగ్గరికి పోవాల్సిందే. ఆయన ఎలాగో దొరికింది తిని ఏ బస్టాండ్లోనో పడుకుంటాడు. నేను అదే బస్టాండ్లో మరో బెంచ్ చూసుకోవాలి. నీ బ్రతుకు ఎక్కడైతే మొదలైందో నా బ్రతుకు అక్కడికే చేరుకుంటుంది.
నీకు అన్యాయం జరగదు జోష్న అని దీప అంటది. అప్పుడు జోష్న భయపడుతున్న జింకకి పులి ధైర్యం చెప్తే ఎలా ఉంటుందో నువ్వు నాకు ధైర్యం చెప్తుంటే అలాగే ఉంది. నిన్ను నమ్మితే ప్రాణాలు పోతాయని నాకు తెలుసు అనగానే దీప నమ్మకుండా ఎంతమంది ప్రాణాలు తీయాలనుకుంటున్నావు అని అంటది. నేను ఒక అన్యాయం అయిపోయిన ఆడదాన్ని. నా జీవితానికి వెలుగునివ్వడానికి ఆకాశం నుండి ఎవరో దిగొస్తారని నేను ఎదురు చూడడం లేదు దీపా. ఎందుకంటే నేను ఒక నానమ్మ చేతిలో మోసపోయాను, తండ్రి చేతిలో మోసపోయాను, బావ చేతిలో కూడా మోసపోయాను. అందరి చేతిలో మోసపోయి అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఆడదాన్ని అనగానే కార్తీక్ ముందు నేను చెప్పేది విను జోష్న, నీకు మంచి జీవితాన్ని నేను ఇస్తాను అని అంటాడు. వెంటనే జోష్న అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంటది. దీప కోపంగా జోష్న అని అంటది. మరి నాకు మంచి జీవితాన్ని ఇవ్వడం కాదు, నేను కోరుకున్న జీవితం నాకు కావాలి. చిన్నప్పటి నుండి అందరూ నాకు ఏదైతే చెప్పారో ఆ మాటే నాకు నిజం కావాలి అనగానే కార్తీక్ కాంచన కొడుక్కి దశరథ కూతురికి పెళ్లి జరగాలని పెద్దలు నిర్ణయించారు. భగవంతుడు ఆశీర్వదించాడు. వాళ్ళు కోరుకున్నట్టే మా పెళ్లి జరిగింది అని అంటూ ఉంటే జోష్న అలాగే మన పెళ్లి కూడా జరుగుతుంది అని అంటది. దీప జోష్న అని గట్టిగా అనగానే జోష్న ఏంటి అరుస్తున్నావు? కాలం నీకు అనుకూలంగా ఉంది కదా అని నేను కాళ్ల బేరానికి వస్తానని అనుకుంటున్నావా? ఇది జోష్న ఎలా బ్రతికిందో అలాగే చస్తుంది. నా రక్తంలో రాజసం లేకపోవచ్చు, కానీ నా ఎదుగుదలలో రాజసం ఉంది. అది బ్రతికినంత కాలం అలాగే ఉంటుంది అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.